పప్పులను పోషకాలకు గొప్ప మూలం. పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో పప్పులను చేర్చడం వల్ల జీర్ణక్రియను క్రమబద్ధీకరించవచ్చు. అంతేకాకుండా రోజు మొత్తాన్ని శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడంలో పప్పులు బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉన్న పప్పులను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. పప్పులలో ఫైబర్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పప్పులలోని విటమిన్లు, ఖనిజాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పులలోని ఫైబర్ తక్కువ గ్లైసెమిక్ సూచిక కారణంగా రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పప్పులలోని ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, జింక్, భాస్వరం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పెసర, శనగపప్పులు వీటితో ప్రోటీన్లు పుష్కలంగా ఏ పప్పులో ఉంటాయని తాజాగా నిపుణులు వెల్లడించారు. నిపుణులు చెప్పిన వివరణ ఓసారి తెలుసుకుందాం. 100 గ్రాముల పెసరపప్పులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ దట్టంగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ పప్పు సులభంగా జీర్ణమవుతుంది కూడా. అలాగే ఇక శనగపప్పుల్లో దాదాపు 100 గ్రాముల పప్పుల్లో దాదాపు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతున్నారు. అధికంగా ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాలతో ఒకటి. కండరాన్ని బలంగా నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఏ పప్పు బెస్ట్ చూసినట్లయితే అన్నిటికంటే పెసరపప్పులో అధిక ప్రోటీన్ ఉంటుందని, డైజెషన్ అయ్యేందుకు ఈజీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.